వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. బూడిద గుమ్మడికాయలో మనము హల్వా చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ గుమ్మడికాయ చాలా హెల్త్కి మంచిది. దీంట్లో 90% నీళ్ళే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనము స్వీట్ చేసుకుందాము హల్వా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ సీడ్స్ తోలంతా తీసేద్దాము. చూడండి, ఇలా శుభ్రంగా తోలంతా పైనుండే తోలంతా తీసేసి తురుముకోపోతున్నాం మనము. నేను ఈరోజు పెద్ద ఒక మీడియం సైజ్ కాయ ఒకటి, చిన్న కాయ ఒకటి క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకుంటే ఫ్రై చేసేదానికి, మనం హల్వా తొందరగా చేసేదానికి తొందరగా ఉడికిపోతుందన్నమాట. చూడండి, ఇలా తురుముకున్నాను నేను. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కి, చాలా హెల్త్కి, ఐరన్, ఫైబర్, B2 విటమిన్స్, C విటమిన్స్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్త్కి మంచిది. చూడండి, నీళ్ళు ఎంత ఎక్కువగా ఉందో. ఇలా వైట్ క్లాత్లో వేసుకొని మనము నీళ్ళంతా పిండేసినామన్నమాట. చూడండి, ఇలా నీళ్ళంతా తీసేయాలి. ఎంత నీళ్ళు వచ్చేసింది చూడండి. ఎక్కువగా నీళ్ళే ఉంటుంది ఈ కాయలో. చూడండి, ఇప్పుడు చూడండి, నీళ్ళే లేదు దీంట్లో. నీళ్ళు బాగా పిండేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ వాటర్ని ఒక గిన్నెలో వంపేసుకున్నాం కదా, దాన్ని హీట్ చేసుకుంటా ఉన్నాను పక్కన పెట్టి. ఇప్పుడు ఒక తవా పెట్టి చూడండి, గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ గుమ్మడికాయ తురుముని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. గీలో నెయ్యి వేడి చేసిన నెయ్యిలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక చుక్క నీళ్ళు కూడా లేదు, బాగా పిండేసినాం మనము. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ స్మెల్ అంతా కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఒక 5 minutes ఫ్రై చేద్దాము. అప్పుడే బాగుంటుంది నెయ్యిలో ఫ్రై చేస్తే. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పక్కన గిన్నెలో వాటర్ వంపేసుకున్న వాటర్ని, దీంట్లో నుంచి తీసిన వాటర్ని కింద పారేయకుండా మనము దీనికి యూజ్ చేయబోతున్నాము బాయిల్ చేసేదానికి. లేకపోతే పాలు కూడా యాడ్ చేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గానే ఉంటుంది. విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ని మనము యూజ్ చేసి ఇప్పుడు హల్వా చేయబోతున్నాం అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది అన్నమాట. కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుందాము. పచ్చిగా పోసేదానికన్నా ఇలా బాయిల్ చేసి వేసుకుంటే చాలా ఇంకా ఈజీగా బాయిల్ అవుతుంది. ఆ వాసన అంతా కూడా పోతుంది. స్మెల్ వస్తుందన్నమాట ఈ గుమ్మడికాయలో. చూడండి, ఇలా పోసి కలుపుకుందాము. బాగా ఉడికేంత వరకు కొద్దిగా పోసి నేను కలుపుకున్నాను అన్నమాట. చూడండి, కింద వేస్ట్ చేయకుండా మనము యూజ్ చేసుకోవాలి. చాలా హెల్త్కి మంచిది ఈ వాటర్ మన హెల్త్కి. ఇలా కలుపుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈజీగా బాయిల్ అయిపోతుంది గుమ్మడికాయ. ఇది నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకు బాగా ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనము. నీళ్ళే లేకుండా బాగా ఇంకిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసింది. బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఎంత నీళ్ళు పోసినాం మనము. ఒక 750 grams నీళ్ళు ఉంటుంది దాంట్లో గుమ్మడికాయలో. చూడండి, మనం పోసింది కూడా బాగా ఇంకిపోయింది అనమాట, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఉన్నాము వాటర్లో. చూడండి, ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకుందాము. అన్నిటికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట.
షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి మనము ఒక 400 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1 కేజీకి పైనే తురుముకున్నది, గుమ్మడికాయ తురుముకున్నది వేసుకున్నాం కాబట్టి ఇలా షుగర్ తగినంత యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. చూడండి, కొంచెం సేపు ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసినాం కాబట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ నెయ్యి పైకి వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడే బాగా రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. యాలకల పొడి బాగా దంచుకున్న దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. చుట్టూ గీ అంతా కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలన్నమాట క్వాంటిటీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మనము కలుపుకోవాలన్నమాట. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాశీ హల్వా కూడా అంటారు దీని పేరు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా మనము యాడ్ చేసుకుందాము. అంతే, చూడండి, రెడీ అయిపోయింది. కాశీ హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా అతుక్కోకుండా తవాకి చూడండి అతుక్కోకుండా రావాలన్నమాట. అప్పుడే రెడీ అయిపోయిందని అర్థము. చూడండి, కలుపుతూ ఉంటే ఏం కడాయికి కూడా అతుక్కోలేదు. గీ అంతా కూడా చుట్టూ వచ్చేసిందన్నమాట. చూడండి, అంతే, రెడీ అయిపోయింది కాశీ హల్వా. ఈజీగా, సింపుల్గా, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ హల్వా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లే నోట్లో పెడితే కరిగిపోవాలన్నమాట హల్వా, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, సింపుల్ రెసిపీ, తురుముకోవడం మాత్రం దా పని. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఒక బౌల్లో సిప్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కాశీ హల్వా రెడీ అయిపోయింది.